హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం 80. దేవర మూవీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియదు కాదు. 670 కోట్లు వసూలు చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద బజ్నే క్రియేట్ చేసిందని చెప్పచ్చు. మరి ఇటువంటి బజ్ వచ్చిన నేపథ్యంలో జపాన్లో కూడా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అండ్ మోర్ ఓవర్ 1 వీక్ దేవర డైరెక్టర్ కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కూడా జపాన్ వెళ్ళి మరి అక్కడ ప్రమోషన్ చేసిన తీరు అంతా కూడా విపరీతమైనటువంటి బజ్ క్రియేట్ చేయడానికి ప్రధాన కారణమైంది. అఫ్ కోర్స్ ఎప్పుడో అంటే సింహాద్రి యమదొంగ టైం నుంచే కూడా జూనియర్ ఎన్టీఆర్కి అక్కడ చాలామంది ఫ్యాన్స్ తయారయ్యారు. సో ఆ ఫ్యాన్ బేస్ చేసినటువంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. సో మంచి థియేటర్స్లో చక్కగా ప్లే అవుతున్నటువంటి దేవర మూవీ అక్కడ కూడా ఒక అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. కలెక్షన్ల వేటలో దూసుకుపోతోంది, సునామీ క్రియేట్ చేస్తోంది. సరే, ఇన్నింటి నేపథ్యంలో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అంటే తన బావుమరిది రీసెంట్ మూవీ ఎనర్జెటిక్ మూవీగా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ ఒక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చింది. ఆ సినిమా ఫంక్షన్లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి అవి వైరల్ అవుతున్నాయి. అవేంటంటే దేవర 2పై చాలా చాలా డౌట్స్ వచ్చాయి మనకి తెలిసి ఈ మధ్య. ఇక ఆ సీక్వెల్ రాదేమో అనే ప్రచారం కూడా ఒకనొక సందర్భంలో నడిచింది. దీనిపై కొన్ని రోజుల కిందట నిర్మాత సుధాకర్ అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు. దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. అదే టైంలో జపాన్ మీడియాతో ఎన్టీఆర్ మాట్లాడుతూ అదే స్పష్టత కూడా ఇచ్చాడు, క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి అభిమానుల సమక్షంలో దేవర 2పై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ సినిమా ఖచ్చితంగా వస్తుందంటున్నాడు. దేవర 2 లేదు అని మాత్రం అనుకోవద్దు, దేవర 2 ఖచ్చితంగా ఉంది, డెఫినెట్గా వస్తుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చామంతే. మధ్యలో ప్రశాంత్ నీల్ మూవీ చేస్తున్నాను ఇలా దేవర 2పై ప్రకటన చేసిన ఎన్టీఆర్ అదే టైంలో మరో సీక్వెల్పై కూడా స్పందించాడు ప్రేక్షకులందరి ముందు. అదే ఒకప్పటి ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ మూవీ అయినటువంటి హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్, నేటికి కూడా మెయిమ్స్లో సైతం అద్దర్ర కొడుతున్న సినిమా అదుర్స్. మరి ఈ సినిమాక అప్పట్లోనే అదుర్స్ 2 కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు అటు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అండ్ హీరో. కానీ ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు అదుర్స్ 2కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు ఎన్టీఆర్. దాంతో ప్రేక్షకులంతా కూడా చాలా ఆసక్తిగా, ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా గమనించారు. కామెడీ పలికించడం అనేది ఓ ఆర్టిస్ట్కి చాలా కష్టమైన పని, అందుకే నేనైతే అదుర్స్ 2 చేయట్లేదు అని చెప్పాడు. ఆ సీక్వెల్ చేయడానికి నిజంగా చెప్పాలంటే భయపడుతున్నాను. మళ్ళీ థియేటర్లలో ఆ స్థాయి కామెడీ పండించగలనా, అంత కామెడీ పండుతుందో లేదో అనేటువంటి భయం అయితే నాకుంది అంటూ ఆ సీక్వెల్ చేస్తామంటూ అంటే ఇలా ఒక సీక్వెల్ చేస్తానంటూ ప్రకటించిన ఎన్టీఆర్ దేవర్కి సంబంధించి అదే టైంలో మరో సీక్వెల్ చేయను అని స్పష్టం చేశాడు. సో ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కొంతమంది చాలా బాధపడుతూ ఉన్నారు, అంతటి సూపర్ డూపర్ అదుర్ సినిమాకి సీక్వెల్ రావట్లేదా అని. మరోవైపు దేవర 2 వస్తుందనేటువంటి ఆనందం మాత్రం ఫ్యాన్స్లో క్లీన్ కట్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ అయితే ప్రశాంత్ నీల్ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు, యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొంటున్నాడు. వార్ మూవీకి సంబంధించి కూడా, వార్ 2కి సంబంధించి కూడా చిన్న ప్యాచ్ వర్క్ ఉంది, దానికి సంబంధించి కూడా ఆ మూవీ కూడా కంప్లీట్ అయిపోతుంది. బట్ చూడాలి ఏం జరగబోతుందో. ఆగస్టులో అయితే వార్ 2 మూవీ డేట్ ఇచ్చేసారు, ఆల్రెడీ రిలీజ్ కాబోతోంది. మొత్తానికి అదుర్స్ 2 అయితే రాదు అని చెప్పడంతో ఒకంత కామెడీని ఇష్టపడే ఆయన అభిమానులంతా కూడా ఒకంత బాధపడుతూ ఉన్నారు.